ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస ఎస్ఎస్వి హర్షం వ్యక్తం చేశారు. తూర్పు కాపు సామాజిక వర్గం 40 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న కుల ధృవీకరణ సర్టిఫికెట్ సమస్యకు పరిష్కారం లభించిందని రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస ఎస్ఎస్వి తెలిపారు. తూర్పు కాపులకు ఓబీసీ సర్టిఫికెట్లు మంజూరులో ఎదురవుతున్న సమస్యను పరిష్కరిస్తూ మైగ్రేషన్ సర్టిఫికెట్ లేని వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తూర్పు కాపులకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లకు అధికారికంగా జీవోలు జారీ చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగానే మంగళవారం బొమ్మూరు కలెక్టరేట్లో కలెక్టర్ను కలిసి ధన్యవాదాలు తెలియజేశామని అన్నారు. రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ మామిడి శ్రీకాంత్, సంఘం ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షులు లోపింటి చిరంజీవి, సంఘం కార్యదర్శి కోడిగుడ్ల రాంబాబు, జామి సత్యనారాయణ, బురిడి త్రిమూర్తులు, కంది రాఘవ, విక్టరీ వాసు, తలారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దానికి ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఇది ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నానంటే, అందరం కూడా చేయాలని తపన ప్రతి కుల పెద్దకి ఉంటుంది, కమ్యూనిటీలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చేయాలి, నాకు దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉండి. గత చైర్పర్సన్గా మామిడి శ్రీకాంత్ గారు, అలానే ఇక్కడ ఉన్న కుల పెద్దలు అందరూ కూడా ఎవరికి తోచిన అందరూ కష్టపడ్డాం. అయితే ఈసారి ప్రత్యేకించి మేమందరం కలిసి కూర్చొని ఏం చేస్తే బాగుంటుంది, ఈ ఓబీసీ సర్టిఫికేట్ గురించి సెటిలర్స్కి ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం అని అనుకుంటే, ఎంతో పెద్దలు మేధామదనంతో వాళ్ళ అనుభవాలు, వాళ్ళకున్న కాన్స్టిట్యూషన్ మీద ఉన్న ఒక పట్టు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న సూచనలతో ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే చాలా మట్టుగా, ఎందుకంటే సెంట్రల్ యాక్ట్ అమెండ్ అవ్వాలంటే దానికి చాలా పెద్ద ప్రక్రియ. ఈ లోపల మన పిల్లలకి, మన నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్కి ఎవరికైనా ఇబ్బంది జరగకూడదు అంటే దానికి ఏం చేయాలంటే, వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు ఈడబ్ల్యూఎస్ కానీ మేము గత 5-6 నెలల నుంచి ప్రతి కలెక్టరేట్కి అందరం కలిసి ప్రభుత్వాలు, పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కళ్ళం కూడా ఇది రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది త్రూ అవుట్. అంటే ఇప్పుడు విభజన అయినాక 26 జిల్లాలు, మామూలుగా అయితే 13 జిల్లా, మనకి దీంట్లో 13 జిల్లాలు కూడా మేమంతా ఇవ్వడం జరిగింది.